చూస్తున్నామో ఎవరో పెద్ద రౌడీ కోసం చూస్తున్నామో అనుకుంటున్నా. నా కోసం ఇంతగానం చెకింగ్ ఏందప్పా? నా కోసం ఇంతగానం చెకింగ్ ఏంది? దాదాపు 100 మంది పోలీసులు ఉన్నాడా? అందరి గురించి ఒకరి కోసం కాదు కానీ మీ అలా వన్ ఆఫ్ ది మీరు అంతే. అరే రే 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 మనం తీసుకోండి. ఏ బ్రదర్, ఇది ఇస్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అప్ప. నేను చెప్తున్నా కదా, చాలా అఫ్సోస్ ఇది. తప్పదా సార్? సార్ నమస్తే. ఏందన్నా ఇంత భయంకరమా ఇది? నేను రాయకమ్మా, ఇంత ఘోరమా? 100 మంది ఆర్టీసీ విద్యార్థులు వచ్చిండ్రు ఇక్కడ. వెహికల్ సార్ నేను అడ్వకేట్ వెనబడి పెట్టుకొని వస్తున్నా. ఓకే ఓకే. మీ వెహికల్ వస్తారు, మా ఎక్కడ రావాలా సార్? నేను ఇక్కడనే కూర్చుంటా, మీరు ఇక్కడే పెట్టుకోండి. అరే ఏంది ఇది రోడ్ల పైన? నేనేమన్నా అన్యాయం చేస్తున్నాను? 100 మంది పోలీసులు ఎవరి కోసం అనుకున్నా? ఫోటో చూస్తున్నాను కాదని చెప్పి వదిలేసిండ్రు. ఎవరు నన్ను చూసిండ్రు? నేను ఇప్పుడు గెలుక్కొని అడిగినా, నేను వెళ్ళిపోయేటోని. నేనే గెలుక్కున్నా ఇప్పుడు. నేనే గెలుక్కున్నా. ప్రివెంటివ్ కస్టడీ తీసుకుంటాం. పోలీసులు ఏం ప్రివెంటివ్ కస్టడీ? నేను ఏం చేసినా చెప్పానా? ఇప్పుడు అన్ని బయట పెడితే ఇక పేపర్లు అమ్ముకొని అని చెప్పినా లోపల పెడుతుండ్రు. ఆర్టీసీ నౌకర్లు అమ్ముకున్నారని నాకు స్పష్టంగా ఎంత మించిన ఆధారం ఏం లేదు. అరే శంకర్ గౌడ్ చచ్చిపోయిండు, ఆయన దానికి నివాళులు అర్పిద్దామని చెప్పి పోదామని అనుకుంటే ఏం మాట్లాడు? పైనకెళ్ళి వచ్చింది డైరెక్షన్. మీరేం చేస్తారబ్బా? ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ. మేము అంత వచ్చిన రఘునాథ్పల్లి వరంగల్ పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ పెట్టిండ్రు. 100 మంది పోలీసులను పెడితేనే ఎవరి కోసం? డెకాట్ కోసం చేస్తున్నామని నేను అనుకున్నా. ఇలా డెకాట్ కోసం కాదంట, డెకాట్ కోసం కాదంట. మేము ఆ డెకాట్లు నేనే అంట. అది నేను డెకాట్ల కోసం పెట్టి 100 మంది పోలీసులను పెట్టి సెలెక్ట్ చేస్తుంటేందని నేను అనుకున్నా. అరే ఎవరి కోసం చూస్తున్నావు అంటే నీ కోసం చూస్తున్నా అని చెప్పి ఇది చేసిండ్రు. ఇంత ఘోరంగా ఇది చేస్తుండ్రు. వాళ్ళని ఇక్కడికి రమ్మని, రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్ కాడ రమ్మని అందరు. రఘునాథ్పల్లి వచ్చే ఎవరు రఘునాథ్పల్లి దగ్గర అయితే అక్కడ కూడా ఇక్కడికి రమ్మని. నాకు పైలట్ ఇది పెట్టి ఇంత ఘోరంగా పట్టుకపోతుండ్రు. ఏంటబ్బా ప్రజాస్వామ్యం ఇది? ఇక 101% నువ్వు ఆకలి అమ్ముకున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు. దీంతో కన్ఫామ్ మీరు ఇంత భయపడుతున్నారు అని అంటే ఇన్ని జీబులు పెట్టింది చూడు నాకు సెక్యూరిటీ. ఒకటి కాదు, అర్థమైందా? భువనగిరికి వెళ్ళి వస్తుంటే నేను ఇంతమంది పోలీసులు ఉండేది అంటే నేను నా కోసం అని అనుకోలే. నేను తెలియక వాళ్ళనా ఇక ఇంత ఘోరంగా అయిపోయింది. అదో మాతో డ్రైవర్ సాబ్ గారు ఉన్నాడు. ఆయన మన కోసం కాదు సార్, మన వాళ్ళు పెద్ద క్రిమినల్ కోసం చూస్తున్నా. ఏమన్నాను? పెద్ద క్రిమినల్ కోసం చూస్తున్నాను ఆయన అనుకుంటున్నారు. తీరా చూస్తే అరే ఎంత పెద్ద క్రిమినల్ గీరెక్కడ వచ్చింది మొత్తం చెక్ చేస్తున్నాను. చూస్తే ఆ క్రిమినల్ చూస్తే నేనే అని ఇప్పుడు తెలిసింది. భువనగిరికి వెళ్ళి ఉన్నారు. ఇది ఇలా మీరు ఆర్టీసీ పెట్టే ఎగ్జామ్ తీసుకపోయి పోలీసు వాళ్ళతో పెట్టించారు. ఎందుకంటే నాగిరెడ్డి సార్ ఒప్పుకోడు. అక్కడైతే ఆడైతే అమ్మక దొబ్బొచ్చు. శ్రీనివాసరావు సార్ ఉన్నాడు విజయవాడ, ఆయనను పెట్టి గతంలో కానిస్టేబుల్ నౌకర్లు అమ్మారు. సేమ్ అదే అక్రమాలకు ఈడ కూడా పాల్పడ్డారు. పక్కా ఇది ప్రూవ్ అయిపోయింది. పక్కా మీరు దొరికిపోయినరు. ఇక మీకు తప్పించుకునే అవకాశం లేదు. ఇక అర్థమైందా? తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఇవాళ నీట్ గా మీరు దొరికిపోయినరు. ఇక్కడ ఇక మాకు ఎంబడిచ్చి పంపుతారు చూడాలి. దాచుకుంటుండగా తలకాయ దాచుకుంటాడు. అర్థమైందా? మా జీవులనే వ్యక్తి కాబట్టి తమాషా. సరే రఘునాథ్పల్లి కాన్సీలో చూపెడదాం. పొన్నం ప్రభాకర్ మన దెబ్బేందో, రేవంత్ రెడ్డి దెబ్బేందో చూపెడదాం. ఇక్కడికి వెళ్ళి నేను ఎక్కడికి పోతే అక్కడనే చేస్తా. నర్సంపల్లి చేద్దాం అనుకున్నాం, ఇది చేద్దాం.